హలో ఎవ్రీవాన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోనే మనం ఫీమేల్ జియాని చూస్తాం. తనేమో తన క్లాస్మేట్స్తో ఒక పార్టీకి వెళ్తుంది. అప్పుడే తన క్లాస్మేట్ ఫూ ఏమో అక్కడికి వచ్చి తనకి డ్రింక్ ఆఫర్ చేస్తాడు. సో జియా అంటుంది, ఆల్రెడీ నా దగ్గర డ్రింక్ ఉంది కదా, సో అవసరం లేదు అని అంటుంది. ఫూ ఏమో, నీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం, అలాగే ఈ పార్టీ అరేంజ్ చేసింది కూడా నేనే, అలాగే ఇంతమందిని నీకోసం ఇన్వైట్ చేశాను, ఇన్ని ఇయర్స్ నుంచి నీ వెనకాల పడుతున్నాను, కనీసం నువ్వు నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏందని తన హ్యాండ్ పట్టుకుంటాడు. జియా ఏమో, నీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి, నేను కూడా నేను ఇష్టపడట్లేదు అని అంటుంది. అప్పుడే తన కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో జియాకి అర్థమవుతుంది తన డ్రింక్లో వాళ్ళ ఫ్రెండ్ ఏమో డ్రగ్ కలిపినట్టు, అంటే వీళ్ళు కావాలని ముందు ప్లాన్ వేశారని అర్థమైపోతుంది. అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎలాగోలా ఫూ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. తన వెనకాలే ఫూ కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు. జియాకేమో ముందు ఏం కనిపించకుండా అలా వెళ్తూ ఉంటే సడన్గా ఎవరో నిలబడ్డట్టు అనిపిస్తుంది. సో ప్లీజ్ హెల్ప్ అని అడిగేసరికి ఆ పర్సన్ ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్. సో తన పేరు షెన్నీ తన దగ్గరికి వచ్చి తనని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. తన క్లాస్మేట్ ఫోయేమో షెన్నీ చూడగానే భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్, అలాగే ఫేమస్ కూడా. అతన్ని ఎవరూ ఎదిరించలేరు కాబట్టి షెన్నీ ఏమో జియాని తన హౌస్కి తీసుకొని వస్తాడు. అప్పుడే జియాకేమో మొత్తం మత్తు దిగేసరికి మేలుకొస్తుంది. సో చీకట్లో షెన్నీ చూసి, ఎవరక్కడ, నా దగ్గరికి రావద్దు అని అంటుంది. అప్పుడే షెన్నీ ఏమో దగ్గరికి రాగానే జియా తనని గుర్తుపడుతుంది. ఎందుకంటే తను ఎవరో కాదు, జియా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంకుల్. జియాకేమో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది, తను చాలా రూడ్ పర్సన్ అని. అది తలుచుకొని జియా ఏమో అంకుల్ని చూడగానే చాలా భయపడుతూ ఉంటుంది. నేమో తన దగ్గరికి వచ్చి, నేను నిన్ను హౌస్కి తీసుకొని వచ్చాను, నీ వెనకాల ఒక పర్సన్ పడుతుంటే అనగానే జియా అనుకుంటుంది, మేబీ ఆ పర్సన్ని కొట్టాడు కావచ్చు అని భయపడుతూ ఉంటే షెన్నీ ఏమో దగ్గరికి వచ్చి జియాతో అంటూ ఉంటాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను ఎవరిని కొట్టలేదు అని. అలాగే మనసులో అనుకుంటాడు, నిజంగా చిన్నపిల్లని ఇంత తొందరగా భయపడుతుంది అని అనుకుంటాడు. అలాగే తనకి స్పెట్స్ పెట్టి, నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో, చాలా నైట్ అయింది అని అంటాడు. తను మార్నింగ్ లేసేసరికి మేడ్ ఏమో చెప్తూ ఉంటుంది, షెన్ మీకోసం టిఫిన్ రెడీ చేయమన్నాడు, అలాగే చాలా టిఫిన్ స్టార్ట్ చేయమన్నాడు, ఎందుకంటే మీకు ఏది ఇష్టమో తెలియదు కదా అనగానే జియా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడ్ ఏమో జియాని చూసి అనుకుంటూ ఉంటుంది, వావ్, తిను మా బాస్కి పర్ఫెక్ట్ జోడి, ఎందుకంటే మా బాస్ ఇంతవరకు ఏ అమ్మాయిని ఇష్టపడలేదు 30 years వచ్చినా కానీ అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో జియా ఏమో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే బార్లో తన పర్స్ మర్చిపోయి ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అనగానే జియా అంటుంది, నిజంగా నీకు అనిపిస్తుందా నేను బాగుండాలని, అందుకే నా డ్రింక్లో డ్రగ్ కలిపావా అనగానే, నువ్వు కావాలనే కలిపావా లేకపోతే నీకు మనీ ఇచ్చాడా ఇది చేయడానికి అనగానే తను అంటుంది, దాంట్లో తప్పేముంది, అతను చాలా రిచ్ పర్సన్, ఒకవేళ నువ్వు అతనితో డేటింగ్ చేస్తే నువ్వు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే నీకు చాలా మనీ వస్తాయి కదా అని అంటూ ఉంటుంది. చూడు నీకు నాకు ఎంత డిఫరెన్సో, నాకు నీలాంటి లుక్స్ లేవు అనగానే జియా అంటుంది, అంటే నువ్వు మనీ కోసమే ఇదంతా చేసావంటే ఎవరైనా సెల్ఫీస్ అవుతారు కదా మనీ చూడగానే అని అంటుంది. అప్పుడే జియా అనుకుంటుంది, నేను 3 years నుంచి తినతో ఫ్రెండ్షిప్ చేశాను, సడన్గా నేను ఇలా మోసం చేసింది అని అనుకుంటుంది. సో జియా ఏమో తనతో అంటుంది, ఇంకోసారి ఇలా చేసావనుకో నేను డైరెక్ట్గా పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తను రూమ్కి రాగానే తన బెస్ట్ ఫ్రెండ్ తనని మీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పియానో కాంపిటీషన్స్కి ఇన్ని డేస్ అవుట్ సైడ్ వెళ్తుంది. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రాగానే తను హక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటుంది. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సూకేమో చాలా కోపం వస్తుంది, అసలు మనుషులేంటి ఇంత సెల్ఫిష్గా తయారవుతారు అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ అంకుల్ కాపాడింది కూడా చెప్పేసరికి తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్గా మా అంకుల్ నిన్ను సేవ్ చేశాడా, మా అంకుల్ ఇంత పెద్ద హెల్ప్ చేశాడా అని అంటూ ఉంటుంది. జియా అంటుంది, సరే కానీ మీ అంకుల్కి ఏది ఇష్టమో చెప్పవా, ఎందుకంటే మీ అంకుల్ నాకు ఇంత పెద్ద హెల్ప్ చేశాడు కదా, నేను కూడా అతనికి రీపే ఇవ్వాలి అనగానే సో అంటుంది, నాకు ఇంతవరకు తెలియదు మా అంకుల్కి ఏది ఇష్టమని, ఎందుకంటే మా అంకుల్ అంటే నాకు చాలా భయం, అతను చాలా రూడ్, అలాగే కోల్డ్ పర్సన్, ఇంకోటి ఏంటంటే అతను ఏం ఇంట్రెస్ట్ ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు అనగానే, సరే నేను ఒక పని చేస్తాను, నేను కుకీస్ రెడీ చేసి ఇస్తాను, నువ్వు మీ అంకుల్కి ఇస్తావా అనగానే, వావ్ ఈ ఐడియా చాలా బాగుంది అని సో అంటుంది. ఏమో వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్తుంది ఆఫీస్కి. వాళ్ళ అంకుల్తో అంటూ ఉంటుంది, అంకుల్ మీరు నా ఫ్రెండ్ని సేవ్ చేసినందుకు మీకోసం స్పెషల్గా కుకీస్ పంపించింది అనగానే
అనగానే ఎవరు జియానా అని అంటాడు. ఏంటి అంకుల్ మా ఫ్రెండ్ నేమ్ కూడా గుర్తుందా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. షెన్నీ ఏమో జియా నేమ్ తలుసుకొని స్మైల్ ఇస్తూ కుకీస్ తింటూ చాలా బాగున్నాయని చెప్తాడు. జియాకేమో వాళ్ళ డాడీ కాల్ చేసి నీ బ్రదర్ బార్లో ఉన్నాడు, నువ్వు అతన్ని పిక్ చేసుకో వెళ్ళి అనగానే ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పాలంటే వాళ్ళ మమ్మీ డాడీకి డైవర్స్ అయిపోయింది. సో వాళ్ళ మమ్మీ ఏమో వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ డాడీ ఏమో వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. సో జియా ఏమో సింగిల్గా మిగిలిపోయింది. జియా అంటుంది వాళ్ళ డాడీతో, డాడీ నేను అమ్మాయిని, నేను ఈ టైంలో బార్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అనగానే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఫోన్ తీసుకొని ఏంటి నువ్వు నీ బ్రదర్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవా, నేను నీకు మనీ పే చేస్తాను, హోటల్లో ఉండు, సో నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి నీ బ్రదర్ని తీసుకొని రా అని కాల్ కట్ చేస్తుంది కోపంగా. జియా ఏమో బాధపడుతూ ఉంటుంది. మా డాడీ కాల్ చేసి అట్లీస్ట్ నేను ఎలా ఉన్నానని అడగకుండా మా బ్రదర్ గురించి బాధపడుతున్నాడని. సో తనేమో బార్కి వెళ్తుంది. అక్కడున్న వాళ్ళందరూ జియాని చూసి వావ్ ఈ బ్యూటిఫుల్ అమ్మాయి ఎవరు అని అంటూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఏమో ఫుల్గా డ్రింక్ చేసి పడిపోయి ఉంటాడు. జియా ఏమో వాళ్ళ బ్రదర్తో అంటూ ఉంటుంది, నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఒకవేళ నువ్వు నాతో పాటు హోటల్కి వస్తావా, లేదా నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి పిలవాలా, అప్పుడు నీకే సడన్గా మేలుకు వస్తుంది అనగానే ఎందుకంటే బార్లో డ్రింక్ చేసే వాళ్ళందరూ మైనస్ కాబట్టి. అందులో ఒక అబ్బాయి అంటాడు, నీకెంత ధైర్యం, నువ్వేంటి పోలీసులను పిలుస్తానని బెదిరిస్తున్నావు అని అంటాడు. అప్పుడే జియా అంటుంది, మీరు నన్ను ఏం చేయలేదు, ఆల్రెడీ నేను నా ఫ్రెండ్కి చెప్పొచ్చాను, ఒకవేళ నేను 20 మినిట్స్లో బయటికి వెళ్ళలేదనుకో అప్పుడు పోలీసులే ఇక్కడికి వస్తారు అని అంటుంది. వాళ్ళ తమ్ముడేమో భయపడి జియా వెనకాలే వెళ్తూ ఉంటాడు. అందులో ఒక అబ్బాయికేమో ఈగో హర్ట్ అవడం వల్ల జియాని అటాక్ చేయడానికి వైన్ బాటిల్తో తన వెనకాలే వస్తూ ఉంటాడు. సో కరెక్ట్ టైంకి అటాక్ చేసే టైంలో షెన్ వచ్చి తన మీద తగులుతుంది. షెన్ని చూడగానే ఆ అబ్బాయి ఏమో చాలా భయపడతాడు. సారీ నేను ఇంకోసారి అలా అస్సలు చేయను అని అన్నా కానీ షెన్ ఎందుకు వదిలేస్తాడు, ఇమీడియట్గా ఆ పర్సన్కి బుద్ధి చెప్తాడు. అలాగే వాళ్ళ తమ్ముడితో అంటాడు, నువ్వు కాలేజ్ హాస్టల్కి వెళ్తావా లేదా నేను తీసుకెళ్ళాలా అనగానే జియా వాళ్ళ తమ్ముడేమో భయపడి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అసిస్టెంట్తో చెప్తాడు, ఇక్కడున్న వాళ్ళందరూ మైనస్ కాబట్టి ఇమ్మీడియట్గా పోలీసులకి కాల్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పి అని అంటాడు. జియాకేమో గాజు కుచ్చుకోవడం వల్ల తను ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే తను అంటుంది నేను నడుస్తాను అని అంటుంది. అవసరం లేదు అని అసిస్టెంట్కి చెప్పి కార్ రెడీ చేయమంటాడు. సో తన్ని కార్లో కూర్చోబెట్టగానే జియా అడుగుతుంది, నువ్వు ఇంత సడన్గా బార్కి ఎందుకు వచ్చావు అనగానే లేదు నేను ఇలా వెళ్తున్నాను అని అంటాడు. సో అప్పుడే అసిస్టెంట్ అనుకుంటాడు బాస్ ఎంత అబద్ధం చెప్తున్నాడు, తను బార్కి వెళ్ళడం చూసి తన వెనకాలే వచ్చాడు తన కోసం బాధపడి. షెన్ అంటాడు, నిజంగా మీ స్టెప్ మదర్ ఎంత వేస్ట్ ఫెలో, నిన్ను ఒంటరిగా బార్కి వెళ్ళమంది అనగానే తనేమో ఏడుపు ఆపుకుంటూ ఉంటుంది. సో షెన్ ఏమో ఒకవేళ నువ్వు ఏడవాలనుకుంటే ఏడ్చేసి అనగానేమో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. షెన్ అనుకుంటూ ఉంటాడు తిన ఫ్యామిలీ వల్ల తిన ఎంత సఫర్ అయిందో అని అనుకుంటాడు. అసిస్టెంట్తో చెప్పి ఒక స్టోర్ దగ్గర ఆపి తనకి క్యాండిల్స్ తీసుకొని వస్తాడు. ఒక క్యాండీస్నేమో నోట్లో పెట్టి మిగతావని దాని హ్యాండ్కి ఇచ్చి నువ్వు చిన్న పిల్లవు కదా క్యాండీస్ తిని ఏడు పాపు అని అంటాడు. సో జియా ఏమో అంకుల్ నేను ఈ క్యాండీస్ని జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే నేను నీకు క్యాండీస్ ఇచ్చింది నువ్వు తినడానికి అంతేగాని జాగ్రత్తగా చూసుకోవడానికి కాదు అని అంటే లేదు అంకుల్ ఈ క్యాండీస్ నాకు స్పెషల్ అని అంటూ ఉంటుంది. షెన్తో అడుగుతూ ఉంటుంది, అంకుల్ మీరు నాకు ఇంత పెద్ద హెల్ప్ చేశారు కదా నేను మీకు ఎలా రీపే చేయను అనగానే సరే నువ్వు నాకు రీపే చేస్తానన్నావు కదా నేను దీని గురించి ఆలోచించి చెప్తాను, ఎప్పుడైతే నేను ఆలోచించి చెప్తానో అప్పుడు నువ్వు ఓకే అనాలి అనగానే జియా కూడా ఓకే అంటుంది. అప్పుడే అసిస్టెంట్ ఏమో వాళ్ళిద్దరు మాటలు వింటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే యూనివర్సిటీ వచ్చింది అని చెప్తాడు. తనేమో కార్లో నుంచి దిగుతూ ఉంటే షెన్ అంటాడు పట్టుకొని నువ్వు కుకీస్ ఇచ్చావు కదా అవి చాలా బాగున్నాయి మళ్ళీ నా కోసం చేస్తావా అనగానే జియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు ఎప్పుడు చేయాలి అంటే నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేయు అని అంటాడు. లేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయండి అనగానే సరే నీ నెంబర్ ఇవ్వు అని తన నెంబర్ తీసుకుంటాడు. సో తన హాస్టల్కి వచ్చాక తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు తను ఎవ్వరు ఇంత కేరింగ్గా చూసుకోలేదు కాబట్టి. నెంబర్ సేవ్ చేసుకొని థ్యాంక్ యూ అంకుల్ అని పెడుతుంది. షెన్నీ ఏమో ఆ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో జియా ఏమో కుకీస్ ప్రిపేర్ చేసి షెన్ వాళ్ళ హౌస్కి తీసుకొని వెళ్తుంది. సో షెన్నీ ఏమో తనని లోపలికి ఇన్వైట్ చేసి తన కాలుకున్న దెబ్బని చెక్ చేస్తాడు. అలాగే తనతో అంటాడు వావ్ ఈ కుకీస్ చాలా స్వీట్గా ఉన్నాయని తన ఫేస్ చూసుకుంటూ అంటాడు. తను అనుకుంటుంది అంకుల్ కుకీస్ గురించి చెప్తున్నాడా నా ఫేస్ గురించి చెప్తున్నాడా అని అనుకుంటుంది. తన హాస్టల్కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది మన హాస్టల్లో చిన్న వర్క్ జరుగుతుంది సో ఇక్కడ ఉండడం మనం కరెక్ట్ కాదు మనం రూమ్కి షిఫ్ట్ అవ్వాలి అనగానే అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జియా కూడా వేరే రూమ్కి షిఫ్ట్ అవుతుంది. జియా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ జో ఏమో కాల్ చేసి నాకు చాలా బోరింగ్
బోరింగ్గా ఉంది, ప్లీజ్ హౌస్కి రా, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అనగానే లేదు లేదు నేను సీనియర్తో డిన్నర్కి వెళ్తున్నాను, డిన్నర్ అయిపోగానే నేను వస్తాను అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఓకే అంటుంది. సో తనేమో బయటికి రాగానే వాళ్ళ అంకుల్ వస్తాడు. అంకుల్, ఇంత సడన్గా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను మా ఫ్రెండ్ జియాని పిలిచాను, ఒకవేళ మా ఫ్రెండ్ వచ్చిందనుకో మీకు ఇబ్బందిగా ఉంటుంది అని అంటుంది. జియాన్ ఏం వినగానే షెన్నేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంకుల్, మేము చాలా మాట్లాడుతూ ఉంటాం, అప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటే షెన్నేమో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు మాట్లాడుకోండి అని అంటాడు. అంకుల్, మీ ముందు ఎలా మాట్లాడతాం, అలాగే నా ఫ్రెండ్ ఏమో తన సీనియర్తో డేటింగ్కి వెళ్ళింది, సో తను ఎలా మాట్లాడింది, ఆ సీనియర్ ఎలా చెప్పాడు అవన్నీ నేను అడగాలి కదా తనని, మా సీనియర్ నా ఫ్రెండ్ని ఇష్టపడుతున్నాడు కావచ్చు అని అంటూ ఉంటాడు. సో మీరుంటే ఇవన్నీ అడగడం కుదరదు, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనగానే సీనియర్ నేమ్ వినగానే షెన్ ఏమో జెలస్గా ఫీల్ అవుతాడు. అలాగే షెన్ అంటాడు, నేనైనా చాలా పెద్దోడిని కదా మీకంటే, గాసిప్స్ వినే అంత టైం నాకు ఉండదు, నేనేం మీది వినను అని అంటాడు. ఏమో అనుకుంటూ ఉంటుంది మా అంకుల్కి ఇంత సడన్గా ఏమైంది అని. జియా కాల్ చేసి షూతో నేను సీనియర్తో సెమినార్కి వెళ్తున్నాను, ఈరోజు హౌస్కి రావడం కుదరదని చెప్తుంది. అది వినగానే షెన్ ఏమో అప్సెట్ అయిపోతాడు. తన హౌస్కి రాగానే అప్పుడే తన ఓనర్ వచ్చి అంటూ ఉంటుంది, వచ్చి ఈ హౌస్ని ఖాళీ చేయు, నేను నీకు మొత్తం మనీని రిటర్న్ ఇస్తాను అని అంటుంది. అప్పుడే జియా అంటుంది, అంటే మీరు ఇంత సడన్గా ఎలా చెప్తారు, అలాగే మన కాంట్రాక్ట్లో మనం రాసుకున్నాం కదా అనగానే నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు అని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా తన నైటే హౌస్ నుంచి లగేజ్తో బయటికి పంపిస్తుంది. తనేమో పాపం లగేజ్ పట్టుకొని బయటికి వస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి అంటూ ఉంటుంది, నువ్వు సమ్మర్ హాలిడేస్కి ఇంటికి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు చాలా జ్వరం వచ్చింది, నేను నిన్ను చూసుకోలేను కదా, నువ్వు వెళ్ళి మీ డాడీ దగ్గర ఉండు అని అంటుంది. అది వినగానే జియా ఏమో చాలా బాధపడుతూ, మమ్మీ మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి, నేను ఎవరి ఇంటికి వెళ్ళను అని కాల్ కట్ చేస్తుంది. తను ఒక ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే షెన్నీ ఏమో కార్లో అక్కడికి వస్తాడు. సో తను వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నేను అనుకున్నాను స్నోలో ఎవరింత అజాగ్రత్తగా కూర్చున్నారు అని, నీ హెల్త్ మీద నీకు కాన్సన్ట్రేషన్ లేదా అని తనకి అంబరిల్లా పెడతాడు. అలా సరే నాతో పాటు రానగానే, లేదు అంకుల్ మా యూనివర్సిటీ ఇక్కడే, సో నేను వెళ్తాను అంటే నాకు చాలా కోపం ఎక్కువ, ఒకవేళ నువ్వు నాతో రాలేదనుకో అనగానే తనేమో కార్లో కూర్చుంటుంది. షెన్ అంటాడు, నాకు తెలుసు నిన్ను ఓనర్ బయటికి పంపించినందుకు నువ్వు ఇంత డల్గా లేవు, నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అని అంటాడు. అప్పుడే తను అంటుంది, మా మమ్మీ కాల్ చేసి సమ్మర్ హాలిడేస్కి రావాల్సిన అవసరం లేదు, డాడీ వాళ్ళ హౌస్కి వెళ్ళు అని అన్నది, చూడు నేను ఎవరికీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది. చెన్నేమో నువ్వు ఒక మంచి అమ్మాయివి, నువ్వు ప్రేమని డిజర్వ్ అవుతావు, నువ్వు ఏడవకు అని అంటాడు. అలాగే సరే కానీ నీకు ఈ హౌస్ని సీనియర్ ఇప్పించాడు కదా, మీ సీనియర్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, మా సీనియర్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అంకుల్, సో మా ఓనరే సడన్గా ఖాళీ చేయించింది అని వాళ్ళ సీనియర్ని వెనకేసుకొని రాగానే ఎన్నేమో మనసులో అనుకుంటాడు, ఏంటి తిను వాళ్ళ సీనియర్ని ఇప్పుడే వెనకాల వేసుకొని వస్తుంది అని గా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే నువ్వు నాతో పాటు నా హౌస్లో ఉండు అనగానే, నేను మీ హౌస్లో ఎలా ఉంటాను అని అంటూ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ నాకు ఒక ప్రామిస్ ఇచ్చావు కదా, నువ్వు నాకు రీపే ఇస్తా అన్నావు, సో ఇదే నా రిక్వెస్ట్ అనుకో, నువ్వు నాతో పాటు నా హౌస్లో ఉండు అని అంటాడు. సో తను కూడా హౌస్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. తన నా హౌస్కి తీసుకురాగానే షూ ఏమో జియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమీడియట్గా తన రూమ్కి తీసుకెళ్ళి అంటూ ఉంటుంది, నేను రమ్మన్నప్పుడేమో నా ఎమ్మటి రాలేదు, ఇప్పుడేమో ఫైనల్గా నా దగ్గరికి వచ్చావు, ఎలాగోలా వచ్చావు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడు మా అంకుల్ నీకోసం సూప్ రెడీ చేశాడు, నాకు అర్థం కావట్లేదు మా అంకుల్ మార్నింగ్ నుంచి బ్యాడ్ మూడ్లో ఉన్నాడు, అయినా నీకోసం సూప్ రెడీ చేశాడు అనగానే జియా అడుగుతుంది, మీ అంకుల్ ఎందుకు బ్యాడ్ మూడ్లో ఉన్నాడు అంటే, ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు, నాకు తెలిసి మా అంకుల్ ఎవరినైనా ఇష్టపడుతున్నాడు కావచ్చు, అనుకున్నాను మా అంకుల్ ఎప్పుడూ సింగిల్గా ఉంటాడని, సడన్గా ప్రేమలో పడ్డాడు అని అంటూ ఉంటుంది. అది వినగానే జియా ఏమో కొంచెం అప్సెట్లా అనిపిస్తుంది. మనసులో అనుకుంటుంది, నేనెందుకు ఇలా బాధపడుతున్నాను అని అనుకుంటుంది. సో కూడా చాలా అప్సెట్లో ఉంటుంది. ఎందుకంటే చెప్తూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ లేరు నాకు, సో మా అంకులే చిన్నప్పటి నుంచి నన్ను చూసుకున్నాడు, ఇప్పుడు సడన్గా తన గర్ల్ ఫ్రెండ్ వచ్చిందనుకో నన్ను అంత కేరింగ్గా చూసుకోడు అనగానే జియా ఏమో ఏం పర్వాలేదు, అలా ఏం చూడడు, మీ అంకుల్ నేను బాగా చూస్తాడు అని అంటూ ఉంటుంది. జియా ఏమో షెన్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, అంకుల్ ఈరోజు మీ మూడ్ బాగాలేదంట, మీరు ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నారు, నాకు చెప్పండి, నేను దానికి ప్రాబ్లం చెప్తాను, ఏదైనా వర్క్ విషయమా, ఏదైనా రిలేషన్షిప్ విషయమా అంటే, వర్క్ విషయం అస్సలు కాదు కానీ రిలేషన్షిప్ విషయం అని అంటాడు. అది వినగానే జియా ఏమో అప్సెట్ అవుతుంది. సో తను అంటుంది, అంకుల్ రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నాకు దాంట్లో అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు అని అంటుంది. షెన్ ఏమో చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో అని అంటాడు.
సో మీ రిలేషన్షిప్ వినగానే నేను అప్సెట్ అయ్యాను. ఎందుకంటే మా పేరెంట్స్ ఇంతవరకు నాకు ప్రేమ చూపలే. ఫస్ట్ టైం మీరే కదా నన్ను ఇంత కేరింగ్గా చూసుకున్నారు. సో నేను మా ఫ్యామిలీలో నేను ఒక పెద్ద పర్సన్ లాగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను మార్నింగ్ లేవగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక లెటర్ పెట్టి ఆ లెటర్లో నేను కోచింగ్కి వెళ్తున్నాను, కొన్ని డేస్ దాకా నేను హౌస్లో ఉండను అని పెడుతుంది. సో తను అనుకుంటుంది, అంటే నేను ఇప్పుడు ఒంటరిగా షెన్తో ఉండాలా అని కొంచెం అక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. షెన్ దగ్గరికి రాగానే షెన్ అంటాడు, సరే మన ఇద్దరం డిన్నర్కి వెళ్దామా అని తనని డిన్నర్కి తీసుకొని వెళ్తాడు. అలాగే తనని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే షెన్కి ఏమో కాల్ రాగానే తనేమో బయటికి వెళ్తాడు. సో తను బయటికి వెళ్ళడం చూసి ఒక అమ్మాయి ఏమో వస్తుంది. జియాతో అంటుంది, ఏంటి మీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది. జియా అంటుంది, నువ్వు ఇప్పుడే కదా షెన్ బయటికి వెళ్ళింది చూసావు, అలాగే నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావు ఏంటంటే షెన్ నాకు చాలా క్లోజ్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. ఎవరు క్లోజు, ఎవరికి క్లోజు అని అడుగుతాడు. అప్పుడే ఆ అమ్మాయి ఏమో, మీ డాడీ మా డాడీతో బిజినెస్ చేస్తున్నాడు కదా, ఆ విషయం నీకు తెలియదా అంటే, ఒకవేళ మీ డాడీతో బిజినెస్ చేస్తే నువ్వు వెళ్ళి మా డాడీతో మాట్లాడు, అంతేకాని నా దగ్గర కాదు అనగాని జియా ఏమో నవ్వుతూ ఉంటుంది. సో ఆ అమ్మాయితో, ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో నేనే నిన్ను బయటికి పంపిస్తాను అని అంటాడు. సో తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఏమో వెళ్ళిపోగానే షెన్ అంటాడు, సరే కానీ నువ్వెందుకు నవ్వావనగాని, లేదు ఆ అమ్మాయిని నువ్వెలా అన్నావు, పాపం కనీసం తను ఒక మాట కూడా మాట్లాడలేకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది అని అంటుంది. కానీ నాకు ఇలాంటి అమ్మాయిలు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఏం తెలియకుండానే రిలేషన్షిప్ని కలుపుతూ ఉంటారు. నన్ను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంది అనగానే తను అంటాడు, ఏంటి ఆ విషయంలో అప్సెట్గా ఫీల్ అవుతున్నావంటే, అవును అంకుల్, మరి మీరు నాకంటే పెద్ద, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలా, మీరు నేను గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతాం అని అంటూ ఉంటుంది. చెన్నేమో, నేను నీకు బాయ్ ఫ్రెండ్గా ఇష్టం లేదా అని జియా అని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, అలా అస్సలు అనుకోను అంకుల్, ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క అంకుల్ కాబట్టి నాకు కూడా అంకులే అని అంటుంది. చెన్నేమో తన ఫేస్ దగ్గరికి వచ్చి, నా గర్ల్ ఫ్రెండ్ ప్లేస్ ఖాళీగా ఉంది, నువ్వు ట్రై చేయడానికి వస్తావా అని అంటాడు. తనేమో షాక్ అవుతుంది. ఏంటి గర్ల్ ఫ్రెండ్ అంటే, భయపడకు, నేను జస్ట్ జోక్ చేశాను అంటే, ఎలా జోక్ చేస్తారు మీరు గర్ల్ ఫ్రెండ్ గురించి అని అంటూ ఉంటుంది. షెన్నేమో అంటూ ఉంటాడు, అంటే నేను ఓల్డ్ అయ్యాను, నేను నన్ను డైరెక్ట్గా రిజెక్ట్ చేసావా అంటే, అలా ఏం కాదు అంకుల్, మీరు చాలా మంచోళ్ళు, అలాగే మీ వెనకాల ఎంతమంది పడుతున్నారు అంటే నాకు అర్థమైంది, వేరే వాళ్ళు నన్ను ఇష్టపడతారు కానీ నువ్వు నన్ను ఇష్టపడవు కదా అని షెన్ అంటాడు. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, అది కూడా అంకుల్ లెక్కనే, మీరు నాకంటే చాలా పెద్దోళ్ళు కాబట్టి, కానీ మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా సెట్ కాము అని అంటూ ఉంటుంది. తనేమో బయటికి వచ్చి అనుకుంటూ ఉంటుంది, నేను ఒక నార్మల్ పర్సన్ని, అలాగే మా పేరెంట్స్ నన్ను అట్లీస్ట్ ఇష్టపడరు, కానీ అతనేమో వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్, అలాగే ఫేమస్ కూడా, అతనికి నాకు ఎలా సెట్ అవుతుంది, అండ్ అతను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు, నేను కూడా ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని అనుకుంటుంది. ఎన్నేమో ఆఫీస్కి వచ్చి అసిస్టెంట్ని అడుగుతూ ఉంటాడు, ఒక అమ్మాయిని ఇష్టపడేలా చేయాలి అంటే ఏం చేయాలి అని. అసిస్టెంట్ ఏమో, బాస్ మీరు నన్ను అడుగుతున్నారు, నేను ఆల్రెడీ సింగిల్ కదా, మీరు ఎవరైనా నీ ఫ్రెండ్ని అడగండి, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్ని అని అంటాడు. షెన్ ఏమో ఇమీడియట్గా తన ఫ్రెండ్ హాన్కి కాల్ చేస్తాడు. హాన్ ఏమో, నేను ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాను, నువ్వు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నావేంటి అని అంటాడు. సరే నాకు అర్థమైందిలే, నువ్వు వర్క్ మీద కాల్ చేయలేదు, నీకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, సరే నువ్వు ఎవరినైనా అమ్మాయిని ఇష్టపడుతున్నావు అనగానే తనేమో, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, కానీ ఆ అమ్మాయి ఏమో నన్ను ఒక పెద్ద పర్సన్ లాగా ట్రీట్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. హానేమో తిడుతూ ఉంటాడు, ఫస్ట్ నుంచి నువ్వే అలా పంపరింగ్ చేసావు, ఇప్పుడు తను నిన్ను ఒక పెద్ద పర్సన్ లాగా చిన్న పిల్లలాగా ఫీల్ అవుతుంది అనగానే హాన్ అంటాడు, ఒకవేళ ఇప్పటికీ నీ లవ్ని కన్ఫెస్ చేయలేదు అనుకో, తను ఎప్పుడు నిన్ను అంకుల్లానే ఫీల్ అవుతుంది, సో నీకు ఎలాంటి ఛాన్స్ ఉండదు మళ్ళీ తనకి ప్రపోజ్ చేయడానికి అని చెప్తూ ఉంటాడు. షెన్నేమో అంటూ ఉంటాడు, నేనేం చేయాలి, తను వెళ్ళి చిన్నగా టచ్ చేసినా కానీ తనేమో భయపడుతూ ఉంది. సో ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి తను ఎలాంటి ప్రేమ పొందలేదు కాబట్టి ఇప్పుడు తన లైఫ్ మొత్తం ఎవరిని నమ్మాలన్నా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నా ఫీలింగ్స్ చెప్పి తనని యాక్సెప్ట్ చేపించిన అది నా పవర్ వల్ల తను భయపడి ఓకే చెప్తుంది, కానీ నాకు అలాంటి ప్రేమ వద్దు, తను సొంతంగా నన్ను ఇష్టపడాలి అని అంటూ ఉంటాడు. సీన్లో షెన్నీ ఏమో హౌస్కి రాగానే జియా ఏమో బెడ్ మీద కూర్చొని ఉంటుంది, తన లెగ్కి చాలా పెయిన్ వస్తుంది. షెన్నీ ఏమో తను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తన సీనియర్తో సెమినార్కి వెళ్తుంది. సెమినార్ అయిపోగానే రిటర్న్ వాళ్ళ సీనియర్ ఏమో షెన్ వాళ్ళ హౌస్కి తీసుకొని వస్తాడు. అలాగే తనని డ్రాప్ చేసి తన హెయిర్ మీద ఏదో ఉంది అని తనని టచ్ చేస్తూ ఉంటాడు. అదంతా దూరం
దూరం నుంచి షెన్ చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఇమ్మీడియట్గా తన దగ్గరికి వచ్చి తనని కార్లో కూర్చోమని అడుగుతూ ఉంటాడు. ఆ పర్సన్ ఎవరు అనగానే జియా అంటుంది, అతను నా సీనియర్ అని చెప్తుంది. నువ్వు సీనియర్తో అంత క్లోజ్గా ఎందుకున్నావు? అతనేం మంచి పర్సన్ కాదు అంటే, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? అతను చాలా మంచి పర్సన్, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నాకు చాలా హెల్ప్ చేస్తాడు అని అంటూ ఉంటుంది. షెన్ అంటాడు, చిన్న హెల్ప్ చేసినంత మాత్రాన నువ్వు అంత మంచోళ్ళ ఎందుకు ఫీల్ అవుతున్నావు? మేబీ అతనికి ఇంకేమైనా మనసులో ఉంది కావచ్చు ఉద్దేశం అని అంటూ ఉంటాడు. అది వినగానే జియాకి చాలా కోపం వస్తుంది. సరే, మీరు కూడా నాకు హెల్ప్ చేశారు కదా, మీరు కూడా మనసులో ఏదైనా పెట్టుకొని హెల్ప్ చేస్తున్నారా? వేరే ఫీలింగ్స్ ఉన్నాయా అనగానే షెన్కి చాలా కోపం వస్తుంది. అలా తనని కార్ నుంచి దింపేస్తాడు. తనేమో కార్లో నుంచి దిగి హౌస్కి వచ్చి అనుకుంటూ ఉంటుంది, తనకి ఎంత కోపం ఉంటే ఏంటి, నా మీద ఎందుకు తీర్చుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, ఏం చేస్తున్నావు? నేను పియానో క్లాస్లో చాలా అలసిపోయాను. సరే కానీ నీ గురించి చెప్పు, నువ్వు మా అంకుల్తో ఎలా ఉంది? అలాగే సీనియర్ నీకు ప్రపోజ్ చేశాడా? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా స్టార్ట్ అయిందా అని అంటూ ఉంటుంది. సో జియా ఏమో, సీనియర్కి నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అలాగే ఈరోజు అతని వల్లనే మీ అంకుల్కి నాకు చాలా పెద్ద గొడవ అయింది అని చెప్తుంది. నువ్వు ఏమో, ఏంటి మా అంకుల్ నేను కొట్టిండా ఏంటి అంటే, లేదు కొట్టలేదులే కానీ చిన్న ఫైటే జరిగింది అని చెప్తూ ఉంటుంది. సో సరే, మా అంకుల్ నీతో ఏం మాట్లాడారో నాకు అదంతా చెప్పు, అప్పుడు నేను అనలైజ్ చేసి నీకు చెప్తాను అనగానే జియా ఏమో మొత్తం చెప్తుంది. అప్పుడే షూ అంటుంది, మా అంకుల్ జెలస్గా ఫీల్ అవుతున్నాడు కావచ్చు, అయినా మా అంకుల్ ఓల్డ్ కదా, సో మా అంకుల్ ఏమన్నా పట్టించుకోకు అని చెప్తుంది. జియా కూడా ఓకే అంటుంది. అదే కాల్ కట్ చేయగానే ప్రాజెక్ట్ గురించి పార్టీ అరేంజ్ చేశారు, సో అక్కడికి నువ్వు రహాన్ అని సీనియర్ మెసేజ్ చేస్తాడు. తను కూడా ఓకే అంటుంది. జియా ఏమో పార్టీకి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, మనం ప్రాజెక్ట్ చేసేది ఎవరి కంపెనీలో కాదు, ఫేమస్ CEO షెన్ యొక్క కంపెనీ, ఇంతవరకు అతను ఏ పార్టీస్కి అటెండ్ కాలేదు అని అంటూ ఉంటారు. సో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సీనియర్ ఏమో జియాని ఇష్టపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలుసు, జియాని ఇష్టపడుతున్న సంగతి, కానీ జియాకి మాత్రమే అస్సలు ఐడియా కూడా ఉండదు. అప్పుడే షెన్ ఏమో పార్టీకి వస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో షెన్ని చూసి, అతను ఫేమస్ CEO కదా, అతను పార్టీకి రావడం ఇదే ఫస్ట్ టైం, ఎలా వస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎలాగూ జియాకి షెన్కి ఫైటింగ్ జరిగింది కాబట్టి వాళ్ళిద్దరూ కనీసం ఒకరినొకరు మాట్లాడుకోకుండా చూసుకోకుండా కోపంగా ఉంటారు. సో కానీ షెన్కే చాలా ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే జియా వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది కాబట్టి జియా షెన్ని అంతా పట్టించుకోదు. జియానేమో వాళ్ళ ఫ్రెండ్ వాష్రూమ్కి తీసుకొని వెళ్తుంది, ఎందుకంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సీనియర్ ఏమో జియాకి ప్రపోజ్ చేయడానికి ప్లాన్ వేస్తాడు. సో తనని వాష్రూమ్లో చాలాసేపు ఉంచాక తను బయటికి రాగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. సో వాళ్ళ సీనియర్ ఏమో తనకి ప్రపోజ్ చేసి, నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటాడు. బొక్క ఇచ్చి లైట్లు ఏమో ఆన్ అవుతాయి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి జియానేమో షెన్ పక్క రూమ్కి లాక్కొని వెళ్తాడు. అలాగే తనకి కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, అంకుల్ మీరేం చేస్తున్నారు, మీకు తెలుసా మీరు ఎవరిని కిస్ చేస్తున్నారు అనగానే తను అంటాడు, నాకు తెలుసు అని అంటాడు. అలానే కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో తన కోసం వెతుకుతూ ఉంటారు. సడన్గా ఒక రూమ్ దగ్గరికి వచ్చి జియా ఈ రూమ్లో ఉంది కావచ్చు అని అనుకుంటారు. అప్పుడే షెన్ అంటాడు, నువ్వు బయటికి వెళ్ళకుండా రూమ్లో నుంచే సీనియర్కి చెప్పు తనని ఇష్టపడట్లేదని, ఒకవేళ నువ్వు అలా చెప్పలేదనుకో నేను రూమ్ డోర్ ఓపెన్ చేసి నీతో పాటు బయటకు వస్తాను, అప్పుడు నీ గురించి అందరూ రాంగ్గా అర్థం చేసుకుంటారు అనగానే తనేమో బాధపడుతూ ఒప్పుకుంటుంది. సో రూమ్లో నుంచే సీనియర్తో చెప్తూ ఉంటుంది, నువ్వు రూమ్లోనే ఉన్నావా అని తన ఫ్రెండ్స్ అడగగానే నేను రూమ్లోనే ఉన్నాను, కానీ నాకు సీనియర్ అంటే ఎలాంటి ఇష్టం లేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చి రూమ్లో దాచుకున్నాను, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనగానే సీనియర్ ఏమో అక్కడి నుంచి అప్సెట్గా వెళ్ళిపోతాడు. షెన్ ఏమో తనని మళ్ళీ కిస్ చేయబోతూ ఉంటే జియాకి చాలా కోపం వచ్చి తనని చెంప మీద కొడుతుంది. అలాగే అంటుంది, మీరు మర్చిపోయారా, మీరు బాగా తాగినట్టుంది, మీరు నా అంకుల్ అని చెప్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఎప్పుడు ఎల్డర్ లానే ఫీల్ అవుతున్నాను అనగానే తను అంటాడు, ఎప్పుడైతే షూతో పాటు చూశాను అప్పటి నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేశాను, నాకు ఇంతవరకు ఏ అమ్మాయి అంటే ఫీలింగ్స్ రాలేదు, నిన్ను చూసినప్పటి నుంచి చాలా ఇష్టం వచ్చింది, సో నిన్నెప్పుడు నేను చిన్నపిల్లలాగా చూసుకోలేదు అని అంటూ ఉంటాడు. ప్లీజ్ నన్ను లవ్ చేయు, నాతో డేట్ చేయు అని అడుగుతాడు. తనేమో ఒప్పుకోదు. జియా ఏమో, అంకుల్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది. షెన్నేమో, నేను నీకు టైం ఇస్తున్నాను, దీని గురించి ఆలోచించు అని చెప్పి మళ్ళీ తనకి మెల్లగా కేస్ చేయబోతూ ఉంటే తను అంటుంది, అంకుల్ నేను మీ గురించి అస్సలు అనుకోలేదు, మీరు ఇలా
ఇంత సడన్గా చేంజ్ అవుతారు అని అనగానే అంటాడు, అవును చేంజ్ అయ్యాను, కాకపోతే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. నీకు నేను టైం ఇస్తున్నాను, దీని గురించి ఆలోచించు అనగానే, సరే నేను దీని గురించి ఆలోచిస్తాను, కానీ నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే కొన్ని డేస్ దాకా మనం ఇంట్లో సపరేట్గా ఉందామని అంటుంది. సో షెన్నీ ఏమో, సరే నీ పర్మిషన్ లేకుండా నేను మాత్రం కిస్ చేయను, అలాగే టచ్ చేయను, కానీ నువ్వు నాతో సపరేట్ ఉండడానికి అస్సలు ఒప్పుకోను అని అంటూ ఉంటాడు. అలాగే పార్టీకి వచ్చినప్పుడు కనీసం నువ్వు నాతో మాట్లాడలేదు అనగానే తను అంటుంది, మన ఇద్దరికి ఫైటింగ్ అయింది, కానీ లాస్ట్ టైం మీరే కదా నాతో ఫైటింగ్ చేశారు, అలాగే అట్లీస్ట్ నాకు సారీ కూడా చెప్పలేదు అనగానే, దీన్ని నిన్ను ఒప్పుకుంటాను, కానీ ఒక పని చెయ్యి, నువ్వు నా హౌస్లో ఉండు, నేను నిన్ను మీట్ అవ్వడానికి అప్పుడప్పుడు వస్తాను అంతే. సో మన ఇద్దరం దూరంగా ఉండడం కరెక్ట్ కాదు అనగానే తను కూడా ఓకే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే షెన్ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి, బాస్ మీ డాడీ మిమ్మల్ని మీట్ అవ్వాలంట, పిలుస్తున్నాడు అనగానే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ డాడీ అంటాడు, 1 మంత్ తర్వాత ఇంటికి వచ్చావు, ఫైనల్గా నువ్వు ఉన్నావని నాకు అర్థమైందిలే అని అంటూ ఉంటాడు. సరే కానీ ఇంతవరకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపలేదు, సడన్గా ఒక అమ్మాయి మీద నీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, అది కూడా సూర్య యొక్క క్లాస్మేట్, తను ఒక చిన్న పిల్ల, జస్ట్ 21 ఇయర్సే, నువ్వేమో 30 క్రాస్ చేసావు, అంత పెద్దోడివి, నువ్వు తనకి అంకుల్ అవుతావా అని అంటూ ఉంటాడు. షెన్కేమో చాలా కోపం వచ్చి, డాడీ నువ్వు కూడా 40 ఇయర్స్లో మా మమ్మీని మ్యారేజ్ చేసుకున్నావు కదా అంటే, మీ మమ్మీ నా వెనకాల పడింది, నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి తను నన్ను ఫోర్స్ చేసింది చెప్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ అంటాడు, నువ్వేంటి అంత బిజినెస్ని మెయింటైన్ చేస్తున్నావు, ఒక చిన్న పిల్లని ప్రేమలో పడేయలేకపోతున్నావు అని అంటూ ఉంటాడు. అట్లీస్ట్ ఇంతవరకు తనతో ఐ లైక్ యూ అని చెప్పలేదు అని అంటాడు. డాడీ తను నార్మల్ పర్సన్ కాదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమో తను ఎప్పుడు బ్యాడ్గానే ట్రీట్ చేసేది, ఇప్పుడు తను ఏదైనా చిన్న వర్క్ చేయాలి అన్నా కానీ ఆలోచించి చేస్తుంది, అందుకే నేను కూడా తన మీద ఎలాంటి మూవ్ చేయలేకపోతున్నాను అని చెప్తాడు. ఒకవేళ నేను ఏదన్నా ఓవర్గా చేస్తే తను మొత్తానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అనగానే, అవునా మరి నైట్ ఏం చేసావు, తను ఎందుకు బుల్ చేసావు అని అంటూ ఉంటాడు. డాడీ అదంతా కాదు, తను నన్ను ఇష్టపడుతుంది, నాకు బాగా నమ్మకం ఉంది అనగానే, సరే అని వాళ్ళ డాడీ ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యి, నువ్వు అమ్మాయిని ఏదో ఒక రోజు నన్ను మీట్ చేయడానికి తీసుకొని రా అని అంటాడు. షెన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళి హౌస్కి వెళ్ళగానే జియాకి మెసేజ్ చేస్తాడు, ఈరోజు మనం లంచ్కి వెళ్దామా అని మెసేజ్ చేస్తాడు. తనేమో లేదు, నేను ఆల్రెడీ లంచ్ తినేసాను అని చెప్తుంది. ఒకవేళ నువ్వు రాలేదనుకో నేను మీ కాలేజీ దగ్గరికి వస్తాను అని అంటాడు. జియా ఏమో ప్లీజ్ ప్లీజ్ అలా చేయకు, నేను వస్తాను అని తనేమో తన హౌస్కి వస్తుంది. అప్పుడు తను అంటాడు, నిన్ననే కదా నువ్వు నాకు కిస్ చేసావు, ఇప్పుడేంటి నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేసావంటే, నేను కాదు కిస్ చేసింది నువ్వు అని అంటుంది. వాళ్ళిద్దరేమో లంచ్ చేస్తూ ఉంటారు. తనేమో టచ్ చేస్తూ ఉంటే, నేను చెప్పాను కదా నా నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయొద్దు అని అంటే, ఇలానే కదా నీ సీనియర్ నిన్ను టచ్ చేశాడు అని చెప్తూ జియా అడుగుతుంది, ఆ రోజు నువ్వు నా సీనియర్ ప్రపోజ్ చేస్తాడని తెలిసే కదా నువ్వు అక్కడికి వచ్చావు అనగానే తను అంటాడు, ఆ రోజు ప్రపోజ్ చేస్తాడని తెలిసి నేను అక్కడికి వచ్చాను అని జెలస్గా ఫీల్ అయ్యాను అని అంటాడు. అలాగే తనకి సారీ చెప్తూ ఉంటాడు, ప్లీజ్ నన్ను క్షమించు, ఎందుకంటే నేను ఆ రోజు ఏదో ఎమోషన్లో నేను టచ్ చేస్తూ కిస్ చేశాను, ఇంకోసారి నేను అలా అస్సలు చేయను అని అంటూ ఉంటాడు. తను అంటుంది, ఇప్పటి నుంచి నేను ఏ పర్సన్ని నమ్మను అనగానే, ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను వదిలేసి వెళ్ళారు, సీనియర్ ఏమో అలా చేశాడు, నువ్వేమో ఇలా చేసావని అంటూ ఉంటుంది. సో షెన్నీ ఏమో, నేను ఇంతవరకు ఎవరిని ఇంతగా ప్రేమించలేదు, ఓన్లీ నిన్ను తప్ప, ఎందుకంటే నా లైఫ్లో ఇంతవరకు ఏ అమ్మాయికి చాయిస్ ఇవ్వలేదు, ప్లీజ్ దీని గురించి ఆలోచించు, అలాగే ఇంకొన్ని డేస్ దాకా నేను బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను, సో నువ్వు దీని గురించి బాగా ఆలోచించి చెప్పు అని చెప్పి తనకేమో క్రెడిట్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో అనుకుంటూ ఉంటుంది, నేను ఒక నార్మల్ పర్సన్ని కదా, షెన్నీ ఏమో వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్, నన్ను ఎలా ఇష్టపడుతున్నాడు అని అనుకుంటుంది. షెన్నీ ఏమో ఆఫీస్కి వచ్చాక తన అసిస్టెంట్తో చెప్తాడు, మొత్తం షెడ్యూల్స్ అన్నీ చేంజ్ చేయు, ఎందుకంటే నేను ఇంకా వర్క్ ఓవర్ టైం చేయాలనుకోవట్లేదు అనగానే అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు, ఏంటి బాస్ ఒక అమ్మాయి కోసం వర్క్ని కూడా పక్కకు పెట్టేశాడా అని అనుకుంటాడు. షెన్నీ ఏమో హౌస్కి వెళ్ళగానే జియా ఏమో హర్రర్ మూవీ చూస్తూ ఉంటుంది నైట్. సో తనేమో భయపడుతూ ఉంటుంది. అప్పుడే షెన్నీ ఏమో వెనుక నుంచి వచ్చి తనని భయపెడతాడు. సో తన పక్కన కూర్చొని తనని టచ్ చేస్తూ ఉంటే తను అంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా నన్ను టచ్ చేయొద్దు అని అన్నానంటే, నాకు బాగా భయం అవుతుంది హర్రర్ మూవీ చూస్తే, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటాడు. షెన్తో ఫైట్ చేస్తూ అక్కడి నుంచి రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళి షెన్ గురించి ఆలోచిస్తూ చాలా బ్లష్ అవుతూ ఉంటుంది.
జియా ఏమో షేన్ గురించి ఆలోచించి బ్లెస్ అవుతూ ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే తను బయటికి రాగానే మేడ్ అడుగుతుంది, ఏంటి మ్యామ్ మీ ఐస్ కింద అంత బ్లాక్ సర్కిల్స్ వచ్చాయనగానే డార్క్ సర్కిల్స్ వచ్చాయనగానే తను అంటుంది, లేదు నాకు కొంచెం బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అందుకే నిద్రపోలేదు అని స్టోరీ చెప్తుంది. షెన్ ఏమో అలా చూస్తూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి షాపింగ్కి వెళ్దామని అడుగుతుంది. సో తను షాపింగ్కి వెళ్ళగానే అదే షాపింగ్ మాల్కి రెయిన్ కూడా వస్తుంది. రెయిన్ ఏమో అక్కడ అన్ని కాస్ట్లీ డ్రెస్సెస్ తీసుకొని రెయిన్ అంటుంది, నువ్వు ఇక్కడ ఒక్క కాస్ట్లీ డ్రెస్ కూడా కొనలేవని అంటుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను ఒక డ్రెస్ కొనిస్తాను అని తన కార్డు ఇస్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ యొక్క కార్డులో కూడా అంత మనీ ఉండవు. అప్పుడే మేనేజర్ ఏమో తనని విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అది చూసి రెయిన్ షాక్ అవుతుంది. ఏంటి మీరు తనని అంతగా బాగా ట్రీట్ చేస్తున్నారు, తనతో నాకు షాపింగ్ చేయడం అస్సలు ఇష్టం లేదు, తనని బయటికి పంపేయండి అనగానే మేనేజర్ అంటుంది, జియా మ్యామ్ మాకు ఇక్కడ విఐపి కస్టమర్, ఒకవేళ నీకు కావాలంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అది వినగానే రెయిన్ ఏమో తన పరుగు పోయినట్టు అనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో వాళ్ళిద్దరేమో షాక్ అవుతారు. ఇక్కడేమో షెన్ వాళ్ళ డాడీ షెన్కి కాల్ చేసి, నువ్వేం చేస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ స్టోర్లో బోల్ చేస్తుంటే నీకు కనీసం తెలియదా, మంచిదైంది నాకు తెలిసి నేను మొత్తం తనకు కావాల్సిన అరేంజ్మెంట్ చేశాను, లేకపోతే ఏం జరిగేది అనగానే షెన్కి అర్థమవుతుంది తనని బుల్ చేసింది ఎవరో కాదు రెయిన్ అని. ఇమ్మీడియట్గా తన అసిస్టెంట్తో చెప్పి తన కంపెనీకి ఉన్న మొత్తం కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేయమంటాడు. ఏమో వాళ్ళ ఫ్రెండ్ షాపింగ్ నుంచి బయటకు వచ్చి, వావ్ నీతో షాపింగ్ చేస్తే ఇన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయా అని అంటూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ కాల్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో జియాని తీసుకొని వాళ్ళ సిస్టర్ని మీట్ అవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. సో వాళ్ళ సిస్టర్ ఏమో ప్రెగ్నెంట్. వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాళ్ళ సిస్టర్ని తిడుతూ ఉంటే తినేమో బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి తనని కొడుతుంది, ఏంటి నువ్వు ఇంత ఏజ్లో ఇంత చిన్న ఏజ్లోనే ప్రెగ్నెంట్ ఎలా అయ్యావని, ఎందుకంటే అది ప్రెగ్నెంట్ యొక్క వర్డ్ కాబట్టి. అప్పుడే జియా ఏమో మమ్మీ నువ్వు కనీసం నన్ను అడగకుండా ఎలా చేసుకుంటావు అంటే, ఇంకేం అడగాలి, నువ్వు ఇక్కడ తిరుగుతున్నావంటే అర్థమైపోతుంది, నిజం చెప్పు అని అంటూ ఉంటే జియా ఏమో ఏదో చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి, మీకు ఎంత ధైర్యం తనని అలా కొట్టడానికి, కానీ వాళ్ళ మమ్మీ అంటుంది ఇతను ఎవరు అని అంటుంది. జియా అంటే నాకు చాలా ఇష్టం, తను అసలు తప్పు చేయలేదు, మీరు ఎందుకు కొడుతున్నారు అనగానే వాళ్ళ మమ్మీకి అర్థమవుతుంది. అప్పుడే జియా ఏమో వాళ్ళ మమ్మీని అడుగుతుంది, నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావంటే మీ హాఫ్ సిస్టర్ లారాకి హెల్త్ బాగాలేదు అందుకే తనని చూసుకోవడానికి వచ్చాను అంటే, తన మీద ఉన్న ప్రేమ కనీసం నా మీద 5% కూడా లేదు, అయినా తనకే నీ అవసరం ఉంది, నాకు నీతో అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే తన వెనకాలే వాళ్ళ మమ్మీ వెళ్తూ ఉంటే చెన్ని ఏమో తనని ఆపి, మీరు జియో యొక్క మదర్ కాబట్టి వదిలేస్తున్నాను, ఇంకోసారి తనని బెదిరించాను అనుకో ఊరుకోను, అలాగే తన మీద చేసుకున్నా ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. సో తన కార్లో కూర్చోబెట్టి తనకి క్రీమ్ రాస్తూ ఉంటాడు. తను అంటుంది, నువ్వు నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నావు కదా, నువ్వు నిజంగా నన్ను జీవితంతో హ్యాపీగా చూసుకుంటావా అంటే, హా అని అంటాడు. నీకు తెలుసా నా మమ్మీ డాడీ కూడా అలానే చెప్పారు, కానీ వాళ్ళేమో డైవర్స్ తీసుకొని వాళ్ళ లైఫ్ని చూసుకుంటున్నారు, నన్ను కనీసం పట్టించుకోవట్లేదు అనగాని షెన్ అంటాడు, నేను మాటలతో చెప్తే నీకు అర్థం కాదు అని తనని ఫోర్ హెడ్ మీద ఇచ్చేసి, నేను నిన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాను అని అంటాడు లైఫ్ లాంగ్. సరే నీకు ఆకలి అవుతుంది కదా అని వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి తనేమో ఫుల్ డ్రింక్ చేస్తూ ఫుడ్ తింటూ ఉంటుంది. చేయడం వల్ల తను కనీసం నడవపోయేసరికి తను ఎత్తుకొని హౌస్కి తీసుకొస్తాడు. సో తనేమో వాటర్ అవుతుంది అనగానే తనకి వాటర్ ఇస్తాడు. సో తనేమో వాటర్ తాగుతూ ఉంటే షెన్ అంటాడు, నాకు కూడా వాటర్ అవుతుంది అని కిస్ కావాలి అని తనని కిస్ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ లేవగానే తనేమో షాక్ అవుతుంది, నైట్ అసలు ఏం జరిగింది అని. అప్పుడే షెన్ వస్తాడు, ఏంటి నైట్ జరిగింది కొంచెం కూడా గుర్తుకు లేదా అని గుర్తు చేసేసరికి తనకు అర్థమవుతుంది షెన్ని కిస్ చేసినట్టు. సో తనేమో కొంచెం షైగా ఫీల్ అవుతుంది. తనకి న్యూ డ్రెస్ ఇచ్చి షెన్ ఏమో బయటికి వస్తాడు. తను రెడీ అయ్యి బయటికి రాగానే, వావ్ ఈరోజు ఎంత బాగున్నావు అని అంటాడు. వాళ్ళ స్టెప్ మదర్ కాల్ చేసి, లారా హాస్పిటల్లో ఉంది నిన్ను చూడాలనుకుంటుంది అనగానే తనేమో హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి రాగానే లారా ఏమో జియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ హాఫ్ సిస్టర్కి జియా అంటే చాలా ఇష్టం కాబట్టి. అప్పుడే వాళ్ళ స్టెప్ ఫాదర్ అంటాడు, నువ్వు ఈ రోజు నుంచి తనకి కేర్ టేకర్గా ఉండు అనగానే జియా ఏమో, ఏంటి మీరు నన్ను ఫ్రీగా లేబర్గా ఉంచుకోవాలనుకుంటున్నారా, మీరు కావాలనుకుంటే ఇంకో పర్సన్ని పెట్టుకోండి, అలాగే నేను చాలా బిజీగా ఉన్నాను, లారా కోసం నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, అంతేకాని మీకోసం అసలు కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో తను ఆపి, నువ్వెవరితో డేట్ చేస్తున్నావో తెలుసా, అతను ఒక ఫేమస్ CEO కానీ అతను రూడ్ పర్సన్, అతని గురించి బాగా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి కదా, నువ్వు
ఎందుకు అతని వెనకాల పడుతున్నావు అనగానే జియా అంటుంది, మీరు నాకు చెప్తున్నారా, నువ్వు డాడీ ఎప్పుడైనా నాకు హెల్ప్ కావాలన్నా నేనున్న సిచ్యువేషన్లో ఏ రోజైనా నాకు హెల్ప్ చేశారా? తను నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు, అలాగే నాకు బాగా హెల్ప్ చేస్తాడు. మీరు చెప్పినంత మాత్రం అతను వదిలేసి నేను వెళ్ళిపోతానా అని చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో నెక్స్ట్ డే కుకింగ్ చేస్తూ ఉంటే, షెన్ ఏమో నా గర్ల్ ఫ్రెండ్ కుకింగ్ చేస్తూ ఉంటే నేను హెల్ప్ చేయనా అని తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. జియా ఏమో తన లవ్ని కన్ఫెస్ చేస్తుంది. తను అంటుంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఒక్క విషయంలోనే ఇన్ని డేస్ నుంచి భయపడుతున్నాను. ఏంటంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు. నువ్వు వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్, నేనేమో ఒక నార్మల్ గర్ల్ని. మధ్యలో మనకి ఏదైనా ట్రాషెస్ వచ్చి గొడవ పడి మన ఇద్దరం విడిపోతే అనగానే షెన్ అంటాడు, నువ్వు అలాంటి భయాలు అస్సలు పెట్టుకోకు, నువ్వు నాకు చాలా ఇష్టం, నేను లైఫ్లో నిన్నెప్పుడు వదులుకోను అని తన కిస్ చేస్తూ ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడు, నేను 1 month దాకా బిజినెస్ ట్రిప్కి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ మెసేజ్ చేసుకుంటూ ఉంటారు. జియా ఏమో లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది తన ప్రాజెక్ట్ గురించి. అప్పుడే లైవ్ బ్రాడ్కాస్ట్లో తనకి బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే తన ఫేక్ ఫోటోని ఒక బ్యాడ్గా క్రియేట్ చేసి న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది. అది ఎవరో కాదు, లారానే. జియా ఏమో ఏడుస్తూ ఉంటే లైవ్ బ్రాడ్కాస్ట్ని ఆపేస్తారు. సో జియా ఏమో దీనికి ఎవరో కావాలని చేశారు అని ఏడుస్తూ ఉంటుంది. లారా ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే తనని షాపింగ్ మాల్లో అవమానించినందుకు, అలాగే షెన్ జియాని ఇష్టపడినందుకు. సో షెన్కి ఈ విషయం తెలిసి ఇమీడియట్గా బిజినెస్ ట్రిప్ నుంచి రిటర్న్ వస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నేను వచ్చాను కదా, ఇంకా నువ్వు ఏడవకు, అలాగే నా వల్లనే ఇదంతా జరిగింది, లారానే ఇదంతా చేసింది అనగానే, అంకుల్ మీ తప్పేం లేదు, పీపుల్స్ ఎందుకు ఇంత జెలస్గా ఉంటారు అని అంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరేమో రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ ఏమో వాళ్ళిద్దరిని చూసి వీళ్ళు ఇక్కడే స్టార్ట్ చేశాడా అని అంటూ ఉంటారు. ఫైనల్గా ఫేక్ న్యూస్ని ఎవిడెన్స్ని క్లియర్ చేశాక వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో జియా ఏమో సడన్గా షెన్కి కీస్ చేసి, నువ్వు ఈరోజు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని అంటుంది. సో నువ్వు నన్ను కీస్ చేసావు కదా, నేను కూడా రీపే ఇస్తాను అని తను కూడా కీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉండి అక్కడికి సో వస్తుంది. సూ ఏమో వాళ్ళిద్దరిని చూసి గట్టిగా అరుస్తుంది. సో షెన్ ఏమో సూని కోపంగా చూసేసరికి, నువ్వు నా ఫ్రెండ్ని కోపంగా చూడకు, దాన్ని భయపెట్టకు అని జియా చెప్తుంది. షెన్ ఏమో సరే మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను మీకోసం డిన్నర్ రెడీ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. సో ఏమో ఏం జరుగుతుంది, నువ్వు మా అంకుల్ మధ్యలో ఏం జరుగుతుంది అనగానే నేమో జరిగిన స్టోరీ అంతా చెప్పేసరికి షూ ఏమో షాక్ అవుతుంది. ఏంటి, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు కాబోయే ఆంటీనా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ రాగానే సరే నేను డిన్నర్కి వెళ్తున్నాను, మీరిద్దరూ మాట్లాడుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక ఆంటీ, నేను మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను అని షెన్ అంటాడు. నేను ఇప్పుడే ఆంటీ కాలేదు అనగానే, తొందరలోనే ఆంటీ అవుతావు షూకి అని అంటాడు. ఏమో స్మైల్ ఇస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఇలా ఈ క్యూట్ లవ్ స్టోరీ ఎండ్ అవుతుంది. నిజంగా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అనేది ఎంత ఇంపార్టెంటో కదా, మన లైఫ్లో ఎప్పుడూ సపోర్టింగ్గా ఉంటుంది. సో కానీ అందరికీ అదృష్టం ఉండదు కదా, కొంతమంది మధ్యలోనే వదిలేస్తారు, కొంతమంది మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక నువ్వెవరో నేనెవరో అనుకుంటారు. అలా లైఫ్లో అందరూ కలిసి ఉంటారనే నమ్మకం లేదు, అందరూ విడిపోతారని లేదు. కానీ బెస్ట్ ఫ్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.